హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కలెక్షన్స్లో వెక్టార్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. వెక్టర్స్ని డైనమిక్ యారేస్ అనేసి కాల్ చేస్తారు. యారే అంటే ఏంటి? అన్ యారే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఇన్ సేమ్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. ఒకే డేటా టైప్కి చెందిన మోర్ దెన్ ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చెయ్యడాన్నే యారేస్ అనేసి కాల్ చేస్తారు. యారేస్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మెమరీ మేనేజ్మెంట్ అనేది డిసడ్వాంటేజ్. ఎలా అంటే ఏ ఆఫ్ 5 అని ఇచ్చాను. ఏ అనే యారేలో 5 ఎలిమెంట్స్ని తీసుకోవడం కోసం మెమరీని అరేంజ్ చేశాను. ఇప్పుడు 7 వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి, అది సపోర్టు చెయ్యదు. ఎందుకంటే మనము సైజ్ అనేది 5 ఇచ్చాం, కానీ నేను స్టోర్ చేయాలనుకున్నది 7 వాల్యూస్ని. ఇట్స్ నాట్ సపోర్టెడ్. సో దాన్నే యారే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేసి కాల్ చేస్తారు. ఒకవేళ 10 ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి మెమరీ అనేది ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు 5 వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేశాను. అంటే మిగతా మెమరీ ఏమవుతుంది? వేస్ట్ అనేది అవుతుంది. అందుకని మనకి డైనమిక్ యారేస్ని కలెక్షన్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డైనమిక్ అంటే ఏంటి? ఒక యూజర్ ఎంత డేటాను రిప్రజెంట్ చేస్తే అంతే మెమరీని అలొకేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, 10 ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ చేశాను. 10 వరకే తీసుకుంటుంది. అలా కాకుండా ఒక సర్టైన్ మెమరీ అనేది అలొకేట్ చేయకుండా రన్ టైంలో నాకు నచ్చిన అన్ని ఎలిమెంట్స్ని ఇచ్చాను, అంతే మెమరీ అలొకేట్ అవుతుంది. దాన్నే డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటారు. సో ఇక్కడ వెక్టార్స్ని డైనమిక్ యారే అనేసి కాల్ చేస్తారు. వెక్టార్స్, యారే లిస్ట్ బోత్ ఆర్ సేమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యారే లిస్ట్ అండ్ వెక్టార్స్ అంటే యారే లిస్ట్లో రన్ టైంలో అసైన్ చేసిన వాల్యూస్కి 50% మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వెక్టార్స్లో డబుల్ అవుతుంది. మెమరీ అనేది ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ ఎలిమెంట్స్ని డబుల్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెక్టార్లో 5 ఎలిమెంట్స్ని అసైన్ చేశాను. సైజ్ వచ్చి 5, కెపాసిటీ వచ్చి 10 అరేంజ్ అవుతుంది. మీరు వెక్టార్లో ఎన్ని ఎలిమెంట్స్ని ఇచ్చినా, అంటే 10 బిలో 2 ఎలిమెంట్స్, 3 ఎలిమెంట్స్, 4 ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా మనకి 10 బిలో కనుక ఎలిమెంట్స్ని అరేంజ్ చేసినట్లయితే మనకి కెపాసిటీ 10 కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇన్ దట్ కేస్ 11th ఎలిమెంట్ని యాడ్ చేశారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక కెపాసిటీ వచ్చి 10 అని చెప్పాను, ఇప్పుడు 20 అలొకేట్ అవుతుంది. సో 20 సెల్స్ అలొకేట్ అవుతుంది. సో నెక్స్ట్ 21 ఎలిమెంట్స్ ఇచ్చారు, అప్పుడు డబుల్ అవుతుంది. అంటే 40 ఎలిమెంట్స్ అలొకేట్ చేయడానికి మెమరీ అనేది అరేంజ్ అవుతుంది. ఇక్కడ కెపాసిటీని మించి ఒక్క వాల్యూ అసైన్ చేసిన ఆటోమేటిక్గా కెపాసిటీ అనేది డబుల్ అవుతూ వస్తుంది. దాన్నే మనము ఏమని కాల్ చేస్తాం? వెక్టార్స్ అనేసి కాల్ చేస్తాము. వెక్టార్స్ని డైనమిక్ యారేస్ అనేసి కాల్
చేస్తారు. సో యారే లిస్టు వెక్టార్స్ ఒక విధంగా చెప్పాలి అంటే బోత్ ఆర్ సేమ్. డైనమిక్ యారే, యారే లిస్ట్లో ఉన్న సైజు కంటే ఒక్క ఎలిమెంటు ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసిన 50% మెమరీ అనేది ఇంక్రీజు అవుతుంది. వెక్టార్లో ఏమవుతుంది, ఇచ్చిన కెపాసిటీని మించి ఒక్క ఎలిమెంటు ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేసిన డబుల్ అవుతుంది మెమరీ అనేది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇంపోర్ట్ java dot util dot star semicolon public class name pro3 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ void main string arguments. ఇక్కడ వెక్టార్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఆ వెక్టార్ అనే క్లాస్లోకి స్ట్రింగ్ డేటా టైప్ని అసైన్ చేస్తున్నాను. ఒకవేళ అక్కడ ఇంటీజర్ అని ఇచ్చాను అంటే ఆ వెక్టార్లోకి పంపించే డేటా అనేది ఇంటీజర్ని సపోర్ట్ చేస్తుంది అని మీనింగ్. ఇన్ దట్ కేస్ డబుల్ అని ఇచ్చాను, డబుల్ డేటా టైప్ని సపోర్ట్ చేస్తుంది. ప్రజెంటు నేను తీసుకున్న వెక్టార్లోకి స్ట్రింగ్ డేటా టైప్ని పంపించడం జరుగుతుంది. వి అనేది ఆబ్జెక్ట్, దానికి మెమరీ అలొకేట్ అవ్వాలి అంటే న్యూ అనే కీవర్డ్ వాడతాం. న్యూ కీవర్డ్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు అలొకేట్ ద మెమరీ. వెక్టార్ అనే క్లాస్కి అందులోకి డేటాని యాడ్ చెయ్యాలి అంటే మనము యాడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. వి డాట్ యాడ్ ఏం వాడాను, సత్యం అని ఇచ్చాను. సో వెక్టార్లోకి శివ, వీరాజు, చరిత్ ఇలా కొంత డేటాని యాడ్ చేశాను. ఇప్పుడు దాన్ని 1 by 1 ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ వాడచ్చు, ఫర్ ఈచ్ వాడచ్చు, జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆ వెక్టార్ యొక్క ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయవచ్చు. వైల్ లూప్ యూజ్ చేయవచ్చు. ఈ ప్రోగ్రాంలో నేను వైల్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. వెక్టార్. సో ఈ వెక్టార్కి మనము ఆబ్జెక్టు వి అని ఇచ్చాం. సో అంటే ఈ డేటా మొత్తము మనకి ఆ వి అనే ఆబ్జెక్ట్లో స్టోరు అవుతుంది. ఇటరేటర్, ఈ ఇటరేటర్లోకి నేను పంపించే డేటా అనేది స్ట్రింగ్ డేటా టైప్ని అని తీసుకున్నా. ఐటిఆర్ ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. వి డాట్ ఇటరేటర్, ఈ వి అనే వెక్టార్లో ఉన్న మొత్తం డేటాని ఐటిఆర్ అనే ఆబ్జెక్ట్లోకి స్టోరు చేశాను. వైల్ ఐటిఆర్ డాట్ హ్యాజ్ నెక్స్ట్. సో హ్యాజ్ నెక్స్ట్ అంటే ఏంటి అంటే ఐటిఆర్లో ఎలిమెంట్ కనుక ఉన్నట్లయితే కండిషన్ ట్రూ. సో ఐటిఆర్లో సత్యం అని ఉంది, కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఐటిఆర్లో ఉన్న డేటాని ప్రింట్ చేశాను. ఐటిఆర్ డాట్ నెక్స్ట్, ఐటిఆర్లో ఉన్న డేటాని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లోకి రీడ్ చేశాను. నెక్స్ట్ ఐటిఆర్ నుంచి అనదర్ ఎలిమెంట్ శివ తీసుకుంటుంది. సో ఇక్కడ దాన్ని ప్రింట్ చేశాను. అలా ఆ ఐటిఆర్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. సో డి డ్రైవ్, జావా, సిఎల్ఎస్, జావా సి స్పేస్ pro3 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro3 ఈ విధంగా
ఒక వెక్టార్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వి అనేది ఆబ్జెక్ట్ దేనికి, వెక్టార్లోకి. ఆ వెక్టార్లోకి కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ అనే మెథడ్ ద్వారా యాడ్ చేశాను. ఇటరేటర్ ద్వారా ఆ వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇంపోర్ట్ java dot util పబ్లిక్ క్లాస్ నేమ్ v1 అని ఇచ్చాను. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద క్లాస్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ని అసైన్ చేయవచ్చు. మెయిన్ ఇక్కడ JVM అంటారు, జావా వర్చువల్ మెషిన్. వెక్టార్ అనే క్లాస్కి వి అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఆ వెక్టార్లోకి ఇంటీజర్ వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను. సో అందులోకి ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నా. వి అనే ఆబ్జెక్ట్లోకి యాడ్ ఎలిమెంట్. మీకు ప్రీవియస్ ప్రోగ్రామ్ని చూసినట్లయితే యాడ్ అనే మెథడ్ ద్వారా యాడ్ చేసాం. యాడ్ అనే మెథడ్ వాడచ్చు, యాడ్ ఎలిమెంట్ అనే మెథడ్ని యూజ్ చేయవచ్చు. ఇట్స్ ఏ ఆప్షనల్. మనకి ఏది అవసరమో అది యూజ్ చేస్తాం. యాడ్ వాడచ్చు, యాడ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేయొచ్చు. 11, 21, 31 ఇలా కొన్ని వాల్యూస్ని నేను ఆ వెక్టార్లోకి యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. వి అన్న ఆ వి అనే ఆబ్జెక్ట్లో ఉన్న ఎంటైర్లీ డేటాని ప్రింట్ చేస్తుంది. అంటే 11, 21, 31 అనే వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ నేను నాకు నచ్చిన ఎలిమెంట్ని ఆ వెక్టార్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ వి డాట్ ఇన్సర్ట్ ఎలిమెంట్ ఎట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేయడం జరిగింది. ఇన్సర్ట్ ఎలిమెంట్ ఎట్ ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, 100ని. ఎక్కడ 1 ఇండెక్స్, ఇది 0 అనే ఇండెక్స్ 1. సో 1 అనే ఇండెక్స్లోకి ఎంత పంపించాను, 100 అనేసి పంపించాను. ఆ తర్వాత వాటిని ప్రింట్ చేయడం జరిగింది. సో వి నెక్స్ట్ ఒక ఎలిమెంట్ని రిమూవ్ చెయ్యాలి అనుకుంటున్నాను. సో వి డాట్ రిమూవ్ ఎలిమెంట్ ఎట్ సెకండ్ ఇండెక్స్. సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయమన్నాను. సో తర్వాత ప్రింట్ చేస్తున్న ఫర్ ఈచ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఫర్ ఇంటీజర్లో ఐ అన్న వి అన్న వి అనే వెక్టార్లో ఉన్న మొదటి వాల్యూ ఐలోకి వస్తుంది, దాన్ని ప్రింట్ చేశాను. విలోంచి అనదర్ వాల్యూ, దాన్ని ప్రింట్ చేశాను. ఈ విధంగా ఫర్ ఈచ్ అనే ఒక టాపిక్ని యూజ్ చేసి ఒక వెక్టార్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. v1 డాట్ జావా అనే నేమ్తో జావా సి స్పేస్ v1 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ v1. ఇక్కడ ఫస్ట్ వెక్టార్లోకి 3 ఎలిమెంట్స్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనము ఒక ఎలిమెంట్ని 1 అనే ఇండెక్స్లోకి యాడ్ చేసాము. నిజానికి ఇది 0, ఇది 1. 1లో ఎంత ఉంది, 21. 21ని అవతలకి జరిపి అక్కడ 100ని ఇన్సర్ట్ చేసింది.
1 అనే ఇండెక్స్లోకి 100 అనే వాల్యూని ఇన్సర్ట్ చేసి దాన్ని ప్రింట్ చేశాను. సో తర్వాత 2 టైమ్స్ ప్రింట్ చేశాను. ఇక్కడ రిమూవ్ ఎలిమెంటెడ్ సెకండ్ ఇండెక్స్ అన సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయమన్నాను. సో నెక్స్ట్ ఇక్కడ దాన్ని ప్రింట్ చేస్తే మీకు ఆ అవుట్పుట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్ని ప్రింట్ చేశాను. ఇప్పుడు కంపైల్ రన్. సో చిన్న చేంజ్ చేసినా సేవ్ చేయాలి. ఫస్ట్ వెక్టార్ అందులో 1 అనే ఇండెక్స్లో 100ని యాడ్ చేశాను. ఆ తర్వాత సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేశాను. సెకండ్ ఇండెక్స్లో ఎంత ఉంది? 21. దాన్ని రిమూవ్ చేసి ప్రింట్ చేశాను. అది 21 రిమూవ్ అయిపోతే ఇంకా మిగిలింది ఏంటి? 11, 100, 31. వాటిల్ని ఫర్ ఈచ్ ద్వారా ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక వెక్టార్లోకి వాల్యూస్ని యాడ్ చేస్తున్నాం. తర్వాత కొన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకొన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ అనేది చేస్తున్నాము. ఒక వెక్టార్లోకి మనము వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అంటే ఇన్సర్ట్ ఎలిమెంట్ ఎట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేయడం జరిగింది. దీన్ని వాల్యూ అంటారు, దీన్ని ఇండెక్స్ అంటారు. ఆ తర్వాత ఒక వాల్యూని రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ ఎలిమెంట్ ఎట్ అనే మెథడ్ ద్వారా సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని రిమూవ్ అనేది చేశాము. సో ఒక వెక్టార్లోకి కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేశాము. ఆ తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్న వెక్టార్లోకి కొన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేశాము. ఆ తర్వాత ఆల్రెడీ సేవ్ అయ్యున్న వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ అనేది చేశాము. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. నెక్స్ట్ నేను ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఆ తర్వాత ఆ ఎలిమెంట్స్ని క్లియర్ చెయ్యాలి అనుకుంటున్నా. ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్ సెమీకోలన్ పబ్లిక్ క్లాస్ నేమ్ v2 అని ఇచ్చాను. ఒక వెక్టార్ని క్రియేట్ చేస్తున్నా. వీటిల్ని కామెంట్స్ అంటారు. కామెంట్స్ అనేది దేనికంటే అక్కడ నేను ఏమి డిఫైన్ చేస్తున్నాను, ఏమి క్రియేట్ చేస్తున్నాను అనేది ఒక యూజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం అది ఏం చేస్తుందో అక్కడ కామెంట్స్లో డిఫైన్ చేయడం జరిగింది. వెక్టార్కి ఆబ్జెక్టు విటి అని తీసుకున్నా. అందులోకి స్ట్రింగ్ డేటా టైప్ని యాడ్ చేయడం జరుగుతుంది. విటి డాట్ యాడ్ అనే మెథడ్ ద్వారా వెక్టార్లోకి వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను. వెల్కమ్ అనేది ఒకటి, టు మై ఛానల్ ఎన్బిసి, ఇలా ఒక 5 ఎలిమెంట్స్ని ఆ వెక్టార్లోకి యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ వీటి అంటే ఆ వెక్టార్లో ఉన్న డేటాను ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత వీటి డాట్ క్లియర్ అన్న ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని క్లియర్ చేశాను. ఇప్పుడు ఎంటీ వెక్టార్ని ప్రింట్ చేయడం జరిగింది. అంటే ఒక వెక్టార్లోకి కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేయడం, దాన్ని ప్రింట్ చేయడం. ఆఫ్టర్ దట్ ఆ ఎలిమెంట్స్ని క్లియర్ అనేది చేశాం. ఒకసారి అవుట్పుట్ అనేది చూడండి. జావా సి స్పేస్ v2 అండి, సారీ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ v2 అని ఇచ్చాను. ఫస్ట్ వెక్టార్ని ప్రింట్ చేశాను. ఆ తర్వాత ఆ వెక్టార్లో ఉన్న
అన్ని ఎలిమెంట్స్ని క్లియర్ చేశాను. ఇప్పుడు మనకి ఎంటీ వెక్టార్ అనేది ప్రింట్ అవుతుంది. ఒక వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ని క్లియర్ చేయడం కోసం క్లియర్ అనే మెథడ్ని యూస్ చేస్తాము. సో ఈ ప్రోగ్రాంలో వెక్టార్లోకి కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఆ తర్వాత క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనదర్ వన్ ఎగ్జాంపుల్. సో సేమ్ అండి, ఇందాక ఒక వెక్టార్లోకి స్ట్రింగ్ డేటా టైప్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఒక వెక్టార్లోకి న్యూమరికల్ వాల్యూస్ని యాడ్ చేసి ఆ న్యూమరికల్ వాల్యూస్ని క్లియర్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పాను. వెక్టార్, దానికి ఆబ్జెక్టు విటి. సో అందులోకి ఏ డేటా టైప్ని యాక్సెప్ట్ చేయమన్నా ఇంటీజర్. అందులోకి డేటా పంపిస్తున్న విటి డాట్ యాడ్ 10, 15, 30, 25 ఇలా కొన్ని ఎలిమెంట్స్ని ఆ వెక్టార్లోకి యాడ్ చేశాను. తర్వాత ఆ వెక్టార్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆ వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ని క్లియర్ చేశాను. ఆఫ్టర్ దట్ వెక్టార్ని ప్రింట్ చేయడం జరిగింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. ఇక్కడ దాన్ని రన్ చేస్తున్నాను. v3 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ v3 ఫస్ట్ వెక్టార్లో ఉన్న నెంబర్స్ని ప్రింట్ చేసింది. ఆ తర్వాత క్లియర్ చేసి మనకి డిస్ప్లే చేసింది. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేసిందంటే ఒక వెక్టార్లోకి కొన్ని ఇంటీజర్ వాల్యూస్ని యాడ్ చేసాం, వాటిని ప్రింట్ చేసాము. ఆ తర్వాత క్లియర్ అనే మెథడ్ ద్వారా ఆ వెక్టార్లో ఉన్న వాల్యూస్ని క్లియర్ చేసాము. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఒక వెక్టార్లోకి డేటాని యాడ్ చేయడం, ఆ తర్వాత అనదర్ వెక్టార్లో ఇంకొన్ని ఎలిమెంట్స్ని తీసుకోవడం, ఈ రెండు వెక్టార్స్ని కంబైన్ చేసి డిస్ప్లే చేయడం, కెపాసిటీస్ని ప్రింట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చెప్తున్నాను. క్లాస్ నేమ్ v4 వెక్టార్లో vt అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇక్కడ vt డాట్ యాడ్ వెల్కమ్ అనే ఒక వర్డ్ ఫర్ NCB 10, 20 ఇలా ఒక 5 ఎలిమెంట్స్ని నేను వెక్టార్ అనే క్లాస్లోకి యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 5 ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను. వెల్కమ్ ఫర్ NCB 10, 20 ఇలా మనకి ప్రింట్ అవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక కలెక్షన్ తీసుకున్నాను. కలెక్షన్ అందులోకి స్ట్రింగ్ డేటా టైప్ని యాడ్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ సి యారే లిస్ట్, అందులోకి ఏ యూట్యూబ్ ఛానల్ ఫర్ NCB ప్రోగ్రామ్స్ ఇలా ఒక 5 ఎలిమెంట్స్ని సి అనే యారే లిస్ట్లోకి యాడ్ చేశాను. ఇప్పుడు ఈ యారే లిస్ట్లో ఉన్న డేటాను వెక్టార్లోకి యాడ్ చేయాలి. సో VT అంటే వెక్టార్కి ఆబ్జెక్ట్. అలా యాడ్ చేయాలి అంటే యాడ్ ఆల్ అనే మెథడ్ వాడతాం. దేంట్లో ఉన్న డేటాని సి అనే యారే లిస్ట్లో ఉన్న డేటాని VTకి యాడ్ చేస్తున్నాను. ఒక విధంగా అపెండ్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఆల్రెడీ VTలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్కి ఈ డేటాని యాడ్ చేస్తుంది. ఇక్కడ దాన్ని ప్రింట్ చేశాను. VT యొక్క సైజు కెపాసిటీ ప్రింట్ చేశాను. సైజ్ వచ్చి 10, ఎందుకంటే మనకి పైన 5 ఎలిమెంట్స్ కింద
5 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఓవరాల్గా 10 ఎలిమెంట్స్. కెపాసిటీ కూడా మనకి 10 అనేది జనరేట్ అవుతుంది. చూడండి, జావా సి v4 డాట్ జావా అన్న రన్ చేయాలి. జావా స్పేస్ v4. సో ఫస్ట్ వెక్టార్ అండి ఇది. ఈ వెక్టార్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్. తర్వాత యారే లిస్ట్ని యాడ్ చేసి 10. ఇది వచ్చి సైజు, ఇది వచ్చి కెపాసిటీ. ఈ విధంగా మనము యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను యారే లిస్ట్లోకి 11th ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నా. సో కంప్యూటర్స్ అనే దాన్ని యాడ్ చేశాను. చేసి వాటిల్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సి అనే దాన్ని ప్రింట్ చేశాను. ఫస్ట్ వెక్టార్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ వీటిని ప్రింట్ చేశాను. ఇక్కడ యారే లిస్ట్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని ప్రింట్ చేశాను. తర్వాత యాడ్ ఆల్ అనే మెథడ్ ద్వారా యారే లిస్ట్లో ఉన్న ఎంటైర్లీ డేటాని వెక్టార్లోకి అపెండ్ చేశాను. తర్వాత ఆ 5 + 6 11 ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను. ఇప్పుడు సైజ్ వచ్చి 11 ఎలిమెంట్స్, కెపాసిటీ 20 అవుతుంది. ఎందుకంటే సైజు డిఫాల్ట్గా వెక్టార్కి 10 అలొకేట్ అవుతుంది. 10 కంటే ఒక్క ఎలిమెంటు ఎక్స్ట్రా ఉన్న మెమరీ అనేది డబుల్ అవుతుంది. ఒకసారి రన్ చేస్తాను, చూడండి. జావా సి v4 డాట్ జావా అన్న. సో ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ v4. ఇది వెక్టార్, ఇది యారే లిస్ట్. రెండిట్లని యాడ్ చేశాను. సైజ్ వచ్చి 11, కెపాసిటీ 20. ఇందాక మీరు గమనించినట్టయితే కెపాసిటీ 10 అని తీసుకుంది. ఇప్పుడు 10 కంటే ఒక్క ఎలిమెంటు ఎక్స్ట్రా యాడ్ అయినా దాని యొక్క మెమరీ అనేది డబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వెక్టార్ యొక్క మెమరీని మనము డబుల్ అనేది చేశాము. డిఫాల్ట్గా వెక్టార్ యొక్క కెపాసిటీ 10 అనేది ఉంటుంది. 10 కంటే ఒక్క ఎలిమెంటు ఎక్స్ట్రా ఉన్న ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది, అంటే 20. ఇప్పుడు 20 ఎలిమెంట్స్ వరకు కెపాసిటీ 20 ఉంటుంది. 21 అనే ఎలిమెంట్ని ఎప్పుడైతే యాడ్ చేశానో ఆ వెక్టార్కి 40 కింద మెమరీ అలొకేట్ అవుతుంది, డబుల్ అవుతుంది. అదే వెక్టార్ యొక్క అడ్వాంటేజ్ అనేసి కాల్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపులే. ఇది కూడా వెక్టార్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే లాస్ట్ ఇండెక్స్లోంచి కొంత డేటాని గెట్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్. పబ్లిక్ క్లాస్ నేమ్ v5 మెయిన్. వెక్టార్లోకి ఆబ్జెక్టు vec_tar. సార్ ఇదే తీసుకోవాలా? ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎక్స్ అని తీసుకోవచ్చు, వై అని తీసుకోవచ్చు, జెడ్ అని తీసుకోవచ్చు. వెక్టార్ అనే క్లాస్కి vec_tar అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. అందులోకి కొంత డేటాని యాడ్ చేస్తున్నా. vec_tar అనే ఆబ్జెక్ట్లోకి యాడ్ చేస్తున్నా. దీన్ని రాజు, స్మిత్, రాజు 10, 20 ఇలా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ వెక్టార్ని ప్రింట్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ రాజు. మీరు వెక్టార్ని గమనించినట్లయితే రాజుసు 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇండెక్స్లో ఉన్న రాజుని డిస్ప్లే చేయమన్నా. vec_tar వెక్టార్ యొక్క ఆబ్జెక్ట్, అందులోంచి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్
రాజు అన్న. సో దీని ఇండెక్స్ ఇది 0, ఇది 1, ఇదేంటి 2. అంటే లాస్ట్ రాజు అనే వర్డ్ ఏ ఇండెక్స్లో ఉందో ఆ ఇండెక్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 10 అన్న, ఇందులో టెన్స్ ఒక 20 టైమ్స్ ఉంది. లాస్ట్ ఇండెక్స్ ఏది ఉందో అది చూపిస్తుంది. బట్ ఇక్కడ 1 ఉంది కనుక ఈ ఇండెక్స్ ఎంతో దాని యొక్క ఇండెక్స్ని డిస్ప్లే చేస్తుంది. మీకు లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ రాజు అన్న, ఇప్పుడు రాజులు ఒక 80 టైమ్స్ ఉంది. 80లో ఉన్న రాజు యొక్క ఇండెక్స్ని డిస్ప్లే చేస్తుంది. సో చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. జావా సి v5 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ v5. ఇక్కడ మనకి వెక్టార్ని ప్రింట్ చేశాను. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ రాజు అన్న, ఇది 0, ఇది 1, ఇది 2. ఇండెక్స్ ఎంత అండి? 2. తర్వాత లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 10 అన్న, ఒకటే ఉంది, దీని ఇండెక్స్ 3. ఈ విధంగా మనకి లాస్ట్ ఇండెక్స్ అనే మెథడ్ ద్వారా మనం ఇచ్చిన డేటా లాస్ట్ ఇండెక్స్ ఏంటో ప్రింట్ చేస్తుంది. సో ఈ విధంగా లాస్ట్ ఇండెక్స్ని ప్రింట్ అనేది చేసుకుంటాము. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ అండి. సో కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఇంపోర్ట్ java డాట్ util క్లాస్ v6 void main వెక్టార్, వెక్టార్కి ఆబ్జెక్టు vac అని ఇచ్చాను. సో అందులోకి కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నా. vac డాట్ యాడ్ చేయడానికి యాడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నా. టైగర్, లైన్, డాగ్, ఎలిఫెంట్ ఇలా ఒక 4 ఎలిమెంట్స్ని ఆ వెక్టార్లోకి యాడ్ చేశాను. సో అంతవరకు వాటిని ప్రింట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ vac అనే దాన్ని ప్రింట్ చేశాను. అంటే ఒక వెక్టార్లోకి యాడ్ అనే మెథడ్ ద్వారా కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసి వాటిల్ని ప్రింట్ చేశాను. అంటే టైగర్, లైన్, డాగ్, ఎలిఫెంట్ ఇలా ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ vac డాట్ యాడ్ ఎలిమెంట్ ర్యాట్, క్యాట్, డేర్ అంటే ఆల్రెడీ వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్కి ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేసి వాటిల్ని ప్రింట్ అనేది చేశాను. ఇక్కడ యాడ్ చేయడానికి యాడ్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు, యాడ్ ఎలిమెంట్ అనే మెథడ్ని యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ జావా సి v6 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ v6 అని ఇచ్చాను. ఫస్ట్ వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేసింది. ఆ తర్వాత యాడ్ ఎలిమెంట్ ద్వారా ఆ వెక్టార్కి కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ అనేది చేశాను. సో ఒక వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్కి యాడ్ ఎలిమెంట్ అనే మెథడ్ ద్వారా కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ అండి వెక్టార్కి. ఇక్కడ ఈ వెక్టార్లో సైజు, కెపాసిటీ అని ప్రింట్ చేసి ఆ తర్వాత యాడ్ ఎలిమెంట్ ద్వారా కొంత డేటాని యాడ్ చేసి మళ్ళా సైజెస్ని ప్రింట్ చేస్తున్నాను. అలాగే నేను ఇచ్చిన డేటా యొక్క ఇండెక్స్ వాల్యూస్ని వాటిని ప్రింట్ చేయడానికి ఇది తీసుకున్నాను. ఫస్ట్ చూడండి, క్లాస్ నేమ్ v7 అని ఇచ్చాను. ఇక్కడ వెక్టార్
వెక్టార్కి వెక్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను విఈసి. డిఫాల్ట్గా అయితే దాని యొక్క కెపాసిటీ 10 అనేది ఉంటుంది. కానీ నేనేం చేశాను అంటే 4 కింద అసైన్ చేయడం జరిగింది. అంటే ఒక వెక్టార్ని డిఫైన్ చేసి ఆ వెక్టార్కి 4 అనే కెపాసిటీని ప్రొవైడ్ చేశాను. అందులోకి కొంత డేటాని యాడ్ చేస్తున్నాను. విఎస్సి డాట్ యాడ్ టైగర్, లైన్, డాగ్, ఎలిఫెంట్ అనే ఎలిమెంట్స్ని ఆ వెక్టార్లోకి యాడ్ చేయడం జరిగింది. సో అంటే వెక్టార్లోకి 4 ఎలిమెంట్స్, సైజు 4 ఇచ్చాను కనుక ఇక్కడ సైజెస్ ఆ సైజుని ప్రింట్ చేస్తుంది. 4 కెపాసిటీ 4 అనేసి ప్రింట్ చేశాను. ఆ తర్వాత ఆ వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను. ఇప్పుడు ఆ వెక్టార్కి మనము కొంత డేటాని యాడ్ చేస్తున్నాము. యాడ్ ఎలిమెంట్ ర్యాట్, క్యాట్, డీర్. ఆల్రెడీ ఉన్న డేటాకి కొంత డేటాని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ వెక్టార్ యొక్క సైజు, కెపాసిటీ ప్రింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను వాటిల్ని ప్రింట్ చేశాను. ఎలిమెంట్స్ ఆర్ విఏసి అనేసి ప్రింట్ చేశాను. సో ఇంతవరకు ఆ వెక్టార్కి యాడ్ చేసిన ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఒక డేటా ఇస్తాను. ఆ డేటా ఆ వెక్టార్లో ఉందో లేదో చెక్ చేయాలి. ఏ వెక్టార్ యొక్క ఆబ్జెక్ట్ విఈసి చెక్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడాం? కంటైన్స్. ఏ డేటా? టైగర్. వెక్టార్లో టైగర్ అనే డేటా కనుక ఉన్నట్లయితే ఆ కండిషన్ ట్రూ అయ్యి ఇక్కడికి వచ్చి టైగర్ ఈజ్ ప్రజెంట్ ఎట్ ద ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి ఆ టైగర్ యొక్క ఇండెక్స్ని డిస్ప్లే చేస్తుంది. సో వెక్టార్కి ఆబ్జెక్ట్ ఏంటి? విఈసి. ఇండెక్స్ ఆఫ్ దేని ఇండెక్స్ని? టైగర్. సో టైగర్ అనేది ఎన్నో ఇండెక్స్లో ఉంటే ఆ ఇండెక్స్ని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ లేదు వెంటనే ఫాల్స్ అయిపోతుంది. ఎల్స్లోకి వెళ్ళిపోయి టైగర్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద లిస్ట్ అనేసి ప్రింట్ చేస్తుంది. అంటే కంటైన్స్ అనే మెథడ్ ద్వారా మనం ఇచ్చిన డేటా అనేది ఉందా లేదా, ఉంటే ట్రూ, ట్రూ అయిన తర్వాత అది ఎన్నో ఇండెక్స్లో ఉందో ప్రింట్ చేశాను. ఒకవేళ లేకపోతే ఎల్స్. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫస్ట్ ఎలిమెంట్ని గెట్ చేసుకోవాలి వెక్టార్లోంచి. విఈసి డాట్ ఫస్ట్ ఎలిమెంట్ అన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని గెట్ చేసుకుంటుంది. అలాగే చివరి యొక్క ఎలిమెంట్ని గెట్ చేసుకోవాలి. ఏంటండి మెథడ్? లాస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ది కావాలంటే ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ది కావాలి అంటే లాస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ వచ్చి టైగర్, లాస్ట్ వచ్చి యాడ్ అయిన తర్వాత డీర్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మనము ఒక వెక్టార్లోకి కొంత డేటాని యాడ్ చేసి వాటి సైజెస్ని మనం ఇచ్చిన ఒక డేటా అనేది ఆ వెక్టార్లో ఉందా లేదా అని సెట్ చేయడం కోసం, అదేవిధంగా మనం ఇచ్చిన డేటా యొక్క ఇండెక్స్ని డిస్ప్లే చేయడం కోసం, అదేవిధంగా ఫస్ట్ ఎలిమెంట్ని గెట్ చేసుకోవడం కోసం, అదేవిధంగా లాస్ట్ ఎలిమెంట్ని గెట్ చేసుకోవడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. సో దీన్ని ప్రింట్ అనేది చేస్తాను చూడండి. జావా సి స్పేస్ v7 డాట్ జావా ఎంటర్ రన్ చేయాలి. జావా స్పేస్ v7. సో ఎంటర్. ఇక్కడ ఏం లేదండి, ఆ ఫైల్ అనేది v7 క్యాపిటల్, బట్ నేను స్మాల్ ఇచ్చాను. సో అదే
ప్రాబ్లం జావా స్పేస్ V7 అని ఇచ్చాను. ఎంటర్ అనేసి ప్రెస్ చేశాను. ఇక్కడ ప్రింట్ అయింది చూడండి. సో సైజా ఫార్ కెపాసిటీ ఫార్ సో వెక్టార్ ఎలిమెంట్ ఈస్ ఆ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి అక్కడ? టైగర్, లైన్, డాగ్, ఎలిఫెంట్. అలా సైజ్ వచ్చి 7. ఎందుకని? ఆ వెక్టార్ యొక్క సైజు. తర్వాత కెపాసిటీ 8. సో తర్వాత యాడ్ చేసిన ఎలిమెంట్స్. తర్వాత ఇండెక్స్, టైగర్ అనే ఇండెక్స్ ఎక్కడ ఉంది. తర్వాత ఇచ్చిన వెక్టార్లో ఫస్ట్ డేటా లాస్ట్ డేటా వాటిని ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక వెక్టార్ని సైజెస్ ప్రింట్ చేసాం. సో ఇక్కడ డిఫాల్ట్గా సైజ్ వచ్చి 4 ఉంది. అందుకని ఫస్ట్ 4. తర్వాత 3 ఎలిమెంట్స్ని యాడ్ చేశాను. చేసిన తర్వాత సైజ్ అన్న 4 + 3 మనకి 7 అవుతుంది. 4 + 3 7. ఆ తర్వాత కెపాసిటీ మీకు చెప్పాను. కెపాసిటీ అంటే డిఫాల్ట్గా 4 ఇచ్చాను, దానికి డబుల్ అవుతుంది అంటే 8. ఆ తర్వాత యాడ్ చేసిన ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను. సో ఇక్కడ కెపాసిటీని డబుల్ చేసుకున్నాము, ఎలిమెంట్స్ని యాడ్ చేశాము, పర్టిక్యులర్ ఇండెక్స్ని ప్రింట్ చేశాము. అదేవిధంగా ఫస్ట్ ఎలిమెంట్ని లాస్ట్ ఎలిమెంట్ని రెండిటిని గెట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. ఒక వెక్టారు తీసుకుని దాన్ని ప్రింట్ చేశాను. ఆ వెక్టార్లోంచి కొన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి, అలాగే మనకు కావలసిన ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని బేస్ చేసుకుని రిమూవ్ చేయడానికి, ఇండెక్స్ వైజ్ డేటాని గెట్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చెప్పడం జరుగుతుంది. క్లాస్ V8 వెక్టార్, దానికి ఆబ్జెక్టు IN అని ఇచ్చానండి. అందులోకి డేటాని యాడ్ చేస్తున్నాను. IN డాట్ యాడ్ 100 200 300 200 400 500 600 700 ఇలా కొన్ని వాల్యూస్ని యాడ్ చేశాను. ఒక వెక్టార్ తీసుకుని ఆ వెక్టార్లోకి కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఆ వెక్టార్ని ప్రింట్ చేయడం జరిగింది. IN అంటే మొత్తం అవుతుంది. IN అనే వెక్టార్లోంచి రిమూవ్ చేయమన్నాను. ఏ వాల్యూని? 200. అది ఇంటీజర్ అని ఇండికేట్ చేశాను. సో ఇక్కడ స్టార్టింగ్ ఎంత ఉంది? ఇక్కడ 200. ఈ 200ని రిమూవ్ చేస్తుంది. అంటే 100 300 200 మిగతావి కామన్గా ఉంటుంది. సార్ 200s 2 ఉన్నాయి కదా అంటే ఫస్ట్ ఏదైతే టచ్ అవుతుందో దాన్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. అంటే ఫస్ట్ వచ్చిన 200ని రిమూవ్ చేసి మిగతా ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇండెక్స్ వైజ్ రిమూవ్ చేసిన IN డాట్ రిమూవ్ ఆఫ్ 4th ఇండెక్స్. 4th ఇండెక్స్లో ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేసి ప్రింట్ చేశాను. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే రిమూవ్ ఎలిమెంట్ ఎట్. ఇది కూడా రిమూవ్ చేయడానికే. రిమూవ్ అనే మెథడ్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ ఎలిమెంట్ ఎట్ 5th. సో 5th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేశాను. ఆ వెక్టార్కి ఉన్న హ్యాష్ కోడ్ని ప్రింట్ చేశాను. IN డాట్ గెట్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని గెట్ చేసుకున్నాను. ఇక్కడ అవుట్పుట్ చూడండి. V8 డాట్ జావా రన్ చేయాలి. జావా V8. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇచ్చిన
వెక్టార్ యొక్క వాల్యూస్ అన్నీ ప్రింట్ అయినాయి. తర్వాత 200 ఏదైనా ఉంది, రిమూవ్ చేసింది, ట్రూ. సో ఇక్కడ 100 తర్వాత 200 ఉంది, అది లేదు, గమనించారా? ఫస్ట్ వచ్చే 200ని రిమూవ్ చేసింది. తర్వాత ఫోర్త్ ఇండెక్స్ అంటే 0 1 2 3 ఫోర్త్ ఇండెక్స్లో ఎంత ఉంది? 500ని రిమూవ్ చేశాను. తర్వాత వాటిని ప్రింట్ చేశాను. ఆ తర్వాత మనం రిమూవ్ ఎట్ అనే ఇండెక్స్ ఫిఫ్త్ అన్న, ఇది 0 ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4, ఫిఫ్త్ ఇండెక్స్లో ఏముంది? 700, దాన్ని రిమూవ్ చేసి ప్రింట్ చేశాను. ఇది హ్యాష్ కోడ్ వెక్టార్ యొక్క ఫస్ట్ ఏముంది అంటే, సో ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూ అన్న, ఇది 0 ఇండెక్స్, ఇది ఎంత అవుతుంది? 1 అనే ఇండెక్స్లో ఉన్న మనకి ఆ 300ని ప్రింట్ చేస్తుంది. ఒక వెక్టార్లోకి కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసి కొన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి మనకి కావాల్సిన ఇండెక్స్లోంచి వాల్యూని గెట్ చేసుకోవడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్. సో రిమూవ్ చేయడానికి రిమూవ్ అనే మెథడ్ వాడతాం, రిమూవ్ ఎలిమెంట్ ఎట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక వెక్టార్ అనేది ఎంటీగా ఉందా లేదా అనేది ప్రింట్ చేయడం కోసం చెప్తున్నానండి. చూడండి, వెక్టార్కు ఆబ్జెక్ట్ VAC_TOR అని ఇచ్చాను. వీటిల్ని కామెంట్స్ అంటారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది అని కామెంట్స్లో సెట్ చేశాను. అందులోకి కొంత డేటాని యాడ్ చేస్తున్నా. VAC_TOR.add వెల్కమ్ టు NVC ప్రోగ్రామ్స్. 4 ఎలిమెంట్స్ని ఆ యొక్క వెక్టార్లోకి యాడ్ చేశాను. ఇప్పుడు ఆ వెక్టార్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను. ఇక్కడ అడుగుతున్నాను VAC_TOR.is empty. ఇచ్చిన వెక్టార్ అనేది ఎంటీనా అని అడిగాను. లేదండి, ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే అది ఎంటీ అయితే కాదు, అంటే ఇక్కడ ఫాల్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్, వెక్టార్లో ఉన్న డేటా మొత్తాన్ని క్లియర్ చేసేసాను. ఇప్పుడు ఆ వెక్టార్ని ప్రింట్ చేశాను, ఎంటీ వెక్టార్. ఇప్పుడు ఈజ్ ఎంటీనా అని అడిగాను. ఇప్పుడు ట్రూ అని వస్తుంది. ఎందుకని? ఆ వెక్టారు ఆల్రెడీ క్లియర్ అనేది అయిపోయింది. సో అవుట్పుట్ చూడండి, జావా సి v9.java రన్ చేయాలి. జావా స్పేస్ v9. సో ఫస్ట్ వెక్టార్, అప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక ఫాల్స్, తర్వాత క్లియర్ చేశాను, ఆ తర్వాత ట్రూ అనేది డిస్ప్లే అయ్యింది. ఈ ప్రోగ్రామ్ ఏం చెప్తుంది అంటే, ఒక వెక్టార్ అనేది ఎంటీగా ఉందా లేదా అని డిఫైన్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని జనరేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వెక్టార్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక ట్రూ అని, క్లియర్ అయిన తర్వాత మనకి సో వెక్టారు క్లియర్ అయింది కనుక ట్రూ అని, క్లియర్ కాకపోతే ఫాల్స్ అని డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక వెక్టార్ అనేది తీసుకున్నాను. ఆ వెక్టార్లోకి కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేశాను. ఆ తర్వాత ఇంకొక వెక్టారు తీసుకుని ఆ వెక్టార్లో ఉన్న డేటా ఫస్ట్ ఇచ్చిన వెక్టార్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో వెక్టార్కి ఆబ్జెక్టు ఎక్స్ అని ఇచ్చాను. ఎక్స్లోకి కొంత డేటాని యాడ్ చేయడం జరుగుతుంది. x.add వెల్కమ్ టు NCB ప్రోగ్రామ్స్. ఇలా ఎక్స్లోకి కొంత డేటాని యాడ్ చేశాను. ఆ తర్వాత ఆ ఎక్స్ని ప్రింట్ చేశాను, అంటే వెల్కమ్ టు NCB
ప్రోగ్రామ్స్ అనే దాన్ని ప్రింట్ చేశాను. అనదర్ వెక్టార్ వై, వైలోకి ఎన్సిబి ప్రోగ్రామ్స్ అని ఇచ్చాను. ఇక్కడ వైని చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రింట్ చేస్తాను, ఆ తర్వాత చెక్ చేయడం జరుగుతుంది. వైని ప్రింట్ చేశాను. system.out.println ఆర్ ఆల్ ద కంటైన్స్ ఈక్వల్ అంటే ఎక్స్ డాట్ కంటైన్స్ ఆల్ వై అన్న, వైలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఎక్స్లో ఉన్నాయా అని అడిగాను. ఇక్కడ ఎన్సిబి ప్రోగ్రామ్స్ 2 ఎలిమెంట్స్, ఇక్కడ కూడా ఎన్సిబి ప్రోగ్రామ్స్ 2 ఉన్నాయి కనుక ట్రూ. సో అదే విధంగా ఇక్కడ జెడ్ అనే ఇంకో వెక్టార్ తీసుకున్నా, అందులోకి హెల్లో ఎన్సిబి అన్న, ఎక్స్ డాట్ కంటైన్స్ ఆల్ జెడ్ అన్న, జెడ్లో ఉన్న ప్రతిదీ ఎక్స్లో ఉందా అన్న, ఎన్సిబి ఉంది హెల్లో లేదు అంటే ఫాల్స్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ అనే ఒక వెక్టార్ తీసుకున్నా, వై అనే ఒక వెక్టార్ తీసుకున్నా, జెడ్ అనే ఒక వెక్టార్ తీసుకున్నా. వై అనే వెక్టారు జెడ్లో ఎక్స్లో ఉందా లేదా అని చెక్ చేశాను. ఉంటే ట్రూ, అంటే వైలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఎక్స్లో ఉండాలి, ఉంటే ట్రూ. తర్వాత జెడ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సో ఎక్స్లో ఉందా లేదా అని చెక్ చేశాను. హెల్లో అనేది లేదు, అందుకని ఫాల్స్ అనేది వచ్చింది. ఒకసారి ప్రింట్ చేస్తాను చూడండి. జావా సి v10 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ v10. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఎన్సిబి ప్రోగ్రామ్స్. వైలో ఇది ఉంది, సో ఇందులో ఉన్న 2 అందులో ఉన్నాయి కనుక ట్రూ. తర్వాత హెల్లో అనే వాడు ఉంది, అది లేదు కనుక ఫాల్స్. సో ఒక వెక్టార్లో ఉన్న డేటా ఇంకో వెక్టార్లో ఉందా లేదా అనేది చెక్ చేశాను. మీకు క్లారిటీ కోసం జెడ్ను కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. సో జెడ్ని ప్రింట్ చేస్తే మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. జావా సి స్పేస్ v10 డాట్ జావా, జావా స్పేస్ v10. సో ఇది ఎక్స్ అండి, ఇది వై. వై అనేది ఎక్స్లో ఉందా అని అడిగా. కంటైన్స్ ఆల్ అంటే మొత్తం ఉండాలి. కంటైన్ అంటే సింగిల్ వర్డ్, కంటైన్ ఆల్ అంటే మొత్తం ఉంది కనుక ట్రూ. ఇది జెడ్, ఈ జెడ్ అనేది అందులో ఉందా అని అడిగాను. సో ఎన్సిబి అనేది ఉంది కానీ బట్ హెల్లో అనేది లేదు కనుక ఫాల్స్ అనేసి డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ 3 వెక్టార్స్ డిఫైన్ చేశానండి. ఎక్స్ అనే ఒక వెక్టారు, వై అనే ఒక వెక్టారు, జెడ్ అనే ఒక వెక్టారు. వై అనే వెక్టార్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఎక్స్లో ఉన్నాయా అని అడిగాను. ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఇక్కడ ఉన్నాయి కనుక ట్రూ. అలా అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం కోసం కంటైన్స్ ఆల్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. తర్వాత జెడ్ అనే ఒక వెక్టార్ తీసుకున్నా, ఇది ఉందా అని అడిగాను. హెల్లో అనేవాడు లేదు కనుక ఫాల్స్. ఈ విధంగా ఒక వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ అనదర్ వెక్టార్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకున్నాం. ఇక్కడ క్లోన్ అనే మెథడ్కి అనదర్ ఎగ్జాంపుల్. క్లోన్ అంటే ఏంటి అంటే డూప్లికేట్కి క్రియేట్ చేయడాన్ని క్లోన్ అంటారు. నా దగ్గర ఒక ఒరిజినల్ ఉంది, ఆ ఒరిజినల్కి డూప్లికేట్ని క్రియేట్ చేస్తా, జిరాక్స్. ఇక్కడ క్లోన్ అంటారు. వెక్టార్ నేమ్ VEC_TOR అని ఇచ్చాను. అందులోకి కొంత డేటాని యాడ్ చేశాను. వెల్కమ్ టు ఎన్సిబి ప్రోగ్రామ్స్, దాన్ని ప్రింట్ చేశాను. ఆబ్జెక్ట్ నేమ్ కాపీ వెక్టార్ అని తీసుకున్నా. వెక్టార్ డాట్ క్లోన్ అన్న, ఈ వెక్టార్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కాపీ వెక్టార్లోకి కాపీ అవుతుంది. ఇక్కడ దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. v11 డాట్ జావా
రన్ చేయాలి. జావా స్పేస్ v11 ఇక్కడ వెక్టార్ ప్రింట్ అయింది. క్లోన్ చేసిన తర్వాత కూడా సేమే ప్రింట్ అయ్యింది. క్లోన్ అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కాపీ అనేసి మీనింగ్. ఒక వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ని అనదర్ వెక్టార్లోకి కాపీ అనేది చేస్తాము. ఇక్కడ ఆబ్జెక్ట్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్లోకి ఆల్రెడీ వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ని కాపీ అనేది చేయడం జరిగింది. సో వెక్టార్ని డైనమిక్ యారే అనేసి కాల్ చేస్తారు. ఎప్పుడైతే దాని యొక్క కెపాసిటీని మించి ఒక్క ఎలిమెంటు ఎక్స్ట్రా యాడ్ చేసినా దాని యొక్క మెమరీ బ్లాక్ అనేది డబుల్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సత్యం అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.